హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడు చూసేసేయండి. చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు ఉండి పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రాగి పిండి ఒక కప్పు రవ్వ, అలాగే ఒక కప్పు దాకా పెరుగు తీసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. పిండిలో యాడ్ చేయడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్ అలాగే టమాటా కూడా వేసి ఈ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. దీనిలోకి చట్నీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 కప్పు దాకా పల్లీలు, 3 పచ్చిమిర్చి, 3 టమాటాలు, కొంచెం ఉప్పు వేసేసి కాస్త మగ్గించుకోవాలి మూత పెట్టేసి. టమాటా పులుపు లేకపోతే కొంచెం చింతపండు వేసి పేస్ట్ విధంగా ప్రిపేర్ చేసి ఈ పచ్చడిలోకి పోపు పెట్టుకొని పచ్చడి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ముందుగా పిండి కలిపాం కదా, ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత పోపు పెట్టిన గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 నుండి 3 గంటల దాకా పిండి తీసుకొని మూత పెట్టేసి ఒక సైడ్ చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకు మార్చుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి కూడా ఇదే విధంగా వేసాను. బందోస కావాలి అంటే ఇలా చేయండి, లేదు మీరు సెట్ దోశ చేయాలి అంటే మాత్రం దోశ ప్యాన్ పెట్టుకొని దోశలా కూడా వేసుకోవచ్చు. ఇదైతే చాలా రుచిగా ఉంటుంది. ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి. రుచి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్.